శ్రీనివాసు ఎక్కువ చేసి చాలా తక్కువ చెప్పిండు. ఎక్కడ కార్యక్రమాలు ఉన్నా కూడా తెలంగాణలో కానీ మరి ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఎక్కడున్నా కూడా చాలా చక్కగా పోయి ఇద్దరు సతీ సమేతంగా మరి భార్యని కూడా తీసుకొని స్రవంతిని కూడా తీసుకొని వెళ్ళి గొప్ప కార్యక్రమాలు చేస్తారు. మరి అలాగనే ఇంకొక మాస్టర్తో మనం ఖమ్మం మాస్టర్ సీతయ్య గారు, అలానే ఇల్లెందు వెంకటేశ్వర గారు పైకి రండి, డయస్ మైకి రండి, మెసేజ్ తీసుకున్నాం వీళ్ళిద్దరితో కూడా. గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం సీతయ్య గారికి. గోదాదేవి పిరిమిడి ఒక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ప్రతి హ్యాపీ సండే. మన ఖమ్మంలో మరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెంలో ఎలా చేస్తాం 108, అలాగనే గోదాదేవి కూడా అక్కడ ఒక అద్భుతమైన పిరమిడ్ ఉంది. అక్కడ అందరూ కూడా చక్కగా ఖమ్మాన్ని ఉర్రూతూ లూగిస్తున్నారు. వారి మాటల్లో మనం విందాం. ముందుగా ఆత్మబంధువులకి నమస్కారాలు. మరి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల పత్రి మేడంకు ముందుగా ఒకసారి గట్టిగా చప్పట్లతో. నా పేరు సీతయ్య, ఖమ్మం. మరి చెప్పడానికంటే నేను ఆఫీసులో సూపర్వైజర్గా, అసిస్టెంట్ మేనేజర్గా రిటైర్ అయినాను. మాకు మాట్లాడటం కూడా తెలియదు. మరి ఈ ధ్యానంలోకి మా కుమారుడు నాకు గురువు, ఆయన ద్వారా నేను ధ్యానంలోకి రావటం జరిగింది. 2012లో నేను ధ్యానంలోకి వచ్చాను. మరి ఈరోజు అంటే మరీ ఎక్కువగా మాట్లాడలేకపోయినా నన్ను నేను తెలుసుకున్న తర్వాత ఏం మాట్లాడాలి, ఎలా ఉండాలి అనేది నేర్చుకోవటం ఒక గొప్ప అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. ఆ ఇన్స్పిరేషన్తోనే మరి ఎక్కడైనా ఇప్పుడు QLU సార్ చెప్పారు, ఎక్కడికైనా సరే ఈ యొక్క ధ్యాన కార్యక్రమాలు మరి ఈ మాస్టర్స్ యొక్క సందేశాలు మామూలు విషయం కాదండి. మరి ఈరోజు రాఘవ శర్మ, మన మురళి నిజంగా ఇంటింటికి వెళ్ళి కార్డులు ఇవ్వటం అంటే మామూలు విషయం కాదండి. నేను యోగాకి వెళ్ళాను, ఇంటికి వచ్చేసి మరి వాళ్ళ ఇన్విటేషన్ అంటే నాలో రావాలని లేకపోయినా రావాలనే ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది. మరి వాళ్ళంత పెద్ద మాస్టర్స్ అయి కూడా మరి ఈరోజు మరి ఉమ్మడి జిల్లా 2 జిల్లాల్లో కూడా తిరిగి ఇంటింటికి వెళ్ళి వాళ్ళు కార్డు ఇచ్చారు. మరి అంటే అంతటి గొప్ప మాస్టర్స్ వాళ్ళు. మరి మేము చాలా తక్కువ అంటే నేర్చుకుంటాం వాళ్ళని చూసి మేము. మరి ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసిన ఈరోజు మామూలు విషయం కాదండి. ఆ జ్ఞానాన్ని మనం కొంచెం ఎక్కించుకున్నా కూడా మానవుడు అనే ఇందాక ఉపమానం చెప్పిన దాంట్లో ఒక 10% అయినా మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంది. అలాగే మరి ఖమ్మంలో మేము గోదాదేవి పిరమిడ్ ధ్యాన కేంద్రానికి ప్రెసిడెంట్గా చేస్తూ ఉన్నాను. మరి ఈ ఇన్స్పిరేషన్తో మేము ఒక 26వ సండే హ్యాపీ సండే ప్రోగ్రామ్స్ కూడా చేస్తూ ఉన్నాం. 9 నుంచి 12 వరకు ధ్యానం, 12 నుంచి 1 గంట వరకు సందేశాలు, 1 నుంచి 2 వరకు ఒక అన్న ప్రసాదం. ఈ విధంగా జరుగుతూ ఉంది. నేను అమెరికా వెళ్ళి 1 నెల అయింది, వచ్చి 15 రోజులు. ఎట్లా సాగుద్దని నేను వెళ్ళే ముందు స్టార్ట్ చేయటం జరిగింది. మరి అద్భుతంగా దానికి స్పాన్సర్స్ కూడా సార్ చెప్పినట్టుగా తన్ మన్ ధన్ అందరూ కూడా తెలియకుండా మరి సండే మేము స్పాన్సర్ చేస్తామని చెప్పేసి ఇప్పుడు ఇంకా 3 ఉన్నారు ఈ జనవరిలో పెండింగ్లో. వాళ్ళు డబ్బులు ఇచ్చేసి నెలకు వారానికి 3000 సండే. ఆ విధంగా వాళ్ళు ముందుకు వచ్చేసి రిజిస్టర్ చేసుకోవటం జరిగింది. అంటే మనం ధ్యానం చేయటం మరి ప్రచారం చేయటం అటువంటి కార్యక్రమాల్లో చాలా నేనైతే సంతోషిస్తున్నాను. 2024, 25లో మేము మంచి మాస్టర్స్ని ఇలా ఏదైతే ఉన్నారో మురళీ గారు, శరత్, మరి వీళ్ళంతా రాఘవ లాగా మాస్టర్స్ని కూడా మేము పిలవాలి. వారి సందేశాలను కూడా ఆ ఏరియా అంతా కూడా ఖమ్మం టౌను మరి ధ్యాన మహానగరంగా చేయాలని మేము ఒక ఆనంద్ ప్రసాద్, మరి శైలజ మేడం వీళ్ళ యొక్క ప్లాన్స్తో గోదాదేవిలో ఎవ్రీ సండే 1 అవర్ మెడిటేషను, ఈ 3 అవర్స్ మెడిటేషను, 1 అవర్ సత్సంగం అంటే జ్ఞాన సందేశాన్ని ఇప్పేయాలని చెప్పేసి రేపు సండే నుంచి ప్రోగ్రాం మేము పెట్టుకోవడం జరిగింది. మా దగ్గర టీం కూడా బాగానే ఉంది. అంటే ఏదైతే వజ్రంలాగా మలుస్తూ ఉంటే మాలో కూడా ఇది వస్తుంది. ఇంతకుముందు ఎవరు కూడా పట్టించుకునే వాళ్ళు కాదు, కొంచెం కొంచెం ఎక్కించుకుంటున్నారు. యాక్చువల్గా ఇటువంటి కార్యక్రమాలు అయిన దాకా మనం ఉండాలి, ఆ సందేశాలు మనం తీసుకోవాలి, ఎంతో కొంత మార్పు రావాలి. మరి అలాంటి దశకు మేము ఇంకా చిన్నపిల్లలుగానే ఉన్నాం. నేను 12 ఏళ్ళకి వచ్చి మరి అద్భుతంగా నా వరకు నేను ఎలా ఉన్నాను అనేది క్లియర్ కట్ మెసేజ్ నాకు తెలుస్తుంది.
ఎలా ఉన్నాను. అంతకుముందు ఉద్యోగంలో కోపతాపాలతో ఉండేవాడిని. ప్రశాంతంగా ఏమైనా పోని, రాని వస్తే రాని, పోతే పోని, అదే సద్దేశంతో మీ ఇద్దరం వచ్చేవాళ్ళం. మా మిస్సెస్ కొద్దిగా అంటే తలనొప్పిగా ఉంటే రాలేదు. ఎక్కడికి వెళ్ళినా మీ ఇద్దరం కూడా తప్పకుండా అటెండ్ అవుతాం. మరి ఉమ్మడి జిల్లాల హనుమంతరావు గారు మా ఖమ్మం జిల్లాకు అధ్యక్షుడిగానే ఉన్నాడు. ఎందుకంటే శైలజ మేడం పాపం ఆమె సొంతంగా వెళ్ళి ప్రచారం చేస్తూ ఉంది. మరి ఏదైనా కార్యక్రమాలు చేయాలంటే మరి హనుమంతరావు గారే ముందు నడిపిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ రమేష్, మరి అంతా కూడా థ్యాంక్ యూ అండి అందరికీ. ఆత్మబంధువులకు ఆత్మ ప్రణామాలు. ఎంతో చెప్పాలని ఎన్నో రకాల ధ్యానాలు చేయించాను, రకరకాల ఇన్స్ట్రుమెంట్ తీసుకొని వచ్చాను నేను. ఇప్పుడు టైం లేదు మనకు, మళ్ళీ ఎప్పుడన్నా కలుద్దాం. చక్కటి ఇన్స్ట్రుమెంటు చాలా బాగుంటాయి. నా పేరు వెంకటేశ్వరు, ఇల్లందు. 26 సంవత్సరాలు దాటి 27వ సంవత్సరంలో అడుగు పెట్టాను నేను ధ్యానంలో. నేను ఏది కావాలో అది సాధించుకున్నాండి జీవితంలో, అన్నీ సాధించుకున్నా. బాగా చదువుకున్నా, చక్కగా పెద్ద ఉద్యోగం చేశాను, సేవ చేయాలనుకున్నా అన్నీ చేశాను, లవ్ మ్యారేజ్ చేయాలనుకున్నా అది చేశాను నేను, ఉద్యోగస్తురాలు చేసుకున్నా అది అన్నీ సాధించాను నేను ఏం కావాలో. చివరికి మిగిలింది ఏంటంటే ఇది, నేను ఎవరిని, నేను కాదు, నేను కాదు, నేను కాదు, నేను కాదు, నాలో ఉన్న నీలో ఉన్న, నాలో ఉన్న నీలో ఉన్న, నేను నేనునై ఉన్నాను, నేను కాదు, నేను కాదు, నాలో ఉన్న నీలో ఉన్న, అందరిలో ఉన్న, అన్నిటా ఉన్న, అంతటా ఉన్న, నేను నేనునై ఉన్నాను, నేను కాదు, నేను కాదు, నాకు తెలుసు నేను నేనేయని, నీకు తెలుసు నేను నీవేయని, తెలివి రాక తెలివి లేక తెలుసుకోలేక తెలుసుకోమన్నా తెలుసుకోలేక ఎన్ని జన్మలు ఎత్తినావో, ఎన్నెన్ని జన్మలు ఎత్తుచున్నావో, నేను కాదు, నేను కాదు, నాలో ఉన్న నీలో ఉన్న, అందరిలో ఉన్న, అంతటా ఉన్న, నేను నేనునై ఉన్నాను. థ్యాంక్ యూ అండి. మళ్ళీ ఎప్పుడన్నా కలుసుకుందాం. ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఈ పదము జిల్లెలమూడి అమ్మవారు ఉన్నారండి, అమ్మవారి అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళగానే రాస్తుందనమాట, నేనునై ఉన్నాను, నేను ఈ మేను కాదు, ఐ ఆమ్ దట్ ఐ ఆమ్. ఆ పనిలో ఉన్నా నేను, అది కూడా సాధించాను కూడా. మరి మనందరం కూడా సాధించాలి, అదే ఆ పని మీదే వచ్చాం. మనం ఆ పని తెలిసినా ఇంకా ఏది చేయమండి, ఇంకా
అదే చేస్తుంటాం, అదే చేస్తున్నాను. మరి ఇంత మంచి అవకాశం ఇచ్చిన మరి రాఘవ్ గారికి, హనుమంతరావు సార్కి, సొసైటీకి, పత్రిజీకి మరి చక్కటి అవకాశాన్ని ఇచ్చారు. నేను ఒక నక్సలైట్ని, మరి గన్ పట్టుకొని వెళ్దాం అనుకున్నా. మరి గన్ పట్టుకొని పోతే ఒక స్తూపంగా మిగిలిపోయేటోని. మరి ఇప్పుడు సారు పుణ్యమా అని చక్కగా మరి మంచి మార్గంలోకి వచ్చాను. అందరినీ ధ్యానంలో నడిపిస్తున్నాను. నాకు తెలిసి చెప్తున్నాను, ఇండియా మొత్తం తిరిగి చెప్తున్నాను. అదనమాట, ఇదే నా పని నేను తెలుసుకున్నాను. మరి ఎప్పుడన్నా కలుసుకున్నప్పుడు చక్కగా క్లాస్ చెప్పుకుందాం. మరి ఇంత మంచి అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మరి సారు మన రాష్ట్రమే కాదు, తెలుగు రాష్ట్రాలే కాదు, ఇతర రాష్ట్రాలలో కూడా పోయి ఎన్నో కార్యక్రమాలు, ఎంతో ధ్యానాన్ని మరి సార్ మనకి చెప్పడం జరిగింది. అలాగనే ఇంకొక మహిళ మాస్టర్తో మనం మెసేజ్ తీసుకుందాం. రాధా గారు ఉన్నారా? రావులపాటి రాధా గారు. రావులపాటి రాధా, అప్పారావు గారు మిస్సెస్. ఓకే. తర్వాత సుధా, పాలవంచ సుధా. ప్రశాంతి మేడం రండి, డయాస్ మీదకి రావాలి ప్లీజ్. వెల్కమ్ టు ప్రశాంతి. రావాలి, ముగ్గురు రావాలి ఒకేసారి. లైవ్ వెళ్తుంది, మాట్లాడే మాటలు జాగ్రత్తగా ఉండాలా. లైవ్ 143 దేశాల్లో మరి చూస్తూ ఉంటుంటారు మిమ్మల్ని అందరినీ. ప్రతి మాట కూడా చాలా చక్కగా మాట్లాడాలా, ఎంతవరకు మాట్లాడాలో అంత మాట్లాడాలా. ఓకే. మరి సుధాదేవి గారు మాట్లాడేది, పాలవంశ మేడం ఎన్నో కార్యక్రమాలు మరి స్కూల్లో, అలాగనే నవభారత్ ఏరియాలో, కేటీపీఎస్ కాలనీలో 2 పిరమిడ్లు అక్కడ ఎంతో కార్యక్రమాలు చేస్తూ స్కూల్లో జరుపుతుంది. ఒక మెసేజ్ ఇద్దాం మేడం, మెసేజ్. Thank you, Master. This is Sudha Vayanar from Palvancha. అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. అలాగే ఏదైతే మనం ఈ సెలబ్రేషన్లో పాలు పంచుకుంటున్నామో 108 పిరమిడ్ ధ్యాన సదన్ వార్షికోత్సవం, వారికి కూడా మరొకసారి శుభాకాంక్షలు. సో ఎవరైతే ఈ కొత్తగూడెం సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళంతా కూడా ఈ 108 పిరమిడ్ ధ్యాన సదన్కి రావాలి. ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ధ్యానం నేర్చుకోవాలి, ఇక్కడ సత్సంగంలో పాల్గొని చక్కటి జ్ఞానం నేర్చుకోవాలి. ఇక్కడ చక్కటి శాకాహారం తిని ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా శాకాహారులుగా మారాలని కోరుకుంటున్నాము. ఇది దినదిన ప్రవర్ధమానమై ఈ కొత్తగూడెం అంతా కూడా ధ్యానమయమైపోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగే మనందరికీ తెలుసు బ్రహ్మర్షి విశ్వామిత్రుడు, తెలుసా తెలీదా? బ్రహ్మర్షి విశ్వామిత్ర ఒకానొక స్వర్గం క్రియేట్ చేశారు, త్రిశంకు స్వర్గం, తెలుసా? ఎవరికి ఉపయోగం లేదు అది. కానీ ఒకానొక పరమ గురువు 3 జగత్తుల్ని క్రియేట్ చేశారు. ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్ క్రియేట్ చేశారు. అవునా కాదా? ఆ 3 కలిస్తేనే పిఎస్ఎస్ఎం. అలాంటి ఒక కొత్త క్రియేషన్ని మన కళ్ళ ముందు మనం విశ్వామిత్రుని చూసామా అండి? చూడలేదు. త్రిశంకు స్వర్గం చూసామా? చూడలేదు. కానీ ధ్యాన జగత్తుని చూసామా లేదా? కొత్త ప్రపంచాన్ని చూసామా లేదా? అది వరకు ఉందా? పత్రిసారికి మునుపు ఈ జగత్తు ఉందా? లేదు. అలాంటి అద్భుతమైన ప్రపంచంలోకి తీసుకొచ్చినటువంటి మనందరి ఆత్మబంధువు, మార్గదర్శి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. మరి ఎవరు ఇక్కడ సుభాష్ గారి పరమ గురువు అని ఫీల్ అవుతున్నారు? నేను బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ ద్వారా ధ్యాన మార్గంలోకి వచ్చాను, నా గురువు సుభాష్ పత్రిజీ అని ఎవరు ఫీల్ అవుతున్నారు? ఒక్కసారి
అందరూ ఫీల్ అవుతున్నారు. మరి పత్రి సార్ ఏం చెప్పారండి? పాదాలు పట్టుకోమన్నారా, పదాలు పట్టుకోమన్నారా? పదాలు పట్టుకోవాలి. మరి సుభాష్ పత్రిజీ గారి పాదాలు పట్టుకుంటే మనం సుభాష్ పత్రిజీ అంతటి వాళ్ళం అవుతామా? అవ్వము. ఏదైతే ఆయన చెప్పారో ఆ వర్డ్స్ని పట్టుకొని సాధన చేస్తే ఆయనంత కాకపోయినా అంతటి వాళ్ళం అవుతాం. అవునా కాదా? ఎంతమంది ఫాలో అవుతున్నారు? ఓకే, వెరీ గుడ్. ఇంకా మన దగ్గర మొబైల్ ఉంటుంది. 100 సార్లు చెప్తాం, లోపలికి వచ్చేప్పుడు స్విచ్ ఆఫ్ చేసి రావాలి. ఆ మొబైల్కి ఎంతో కొంత లిమిటెడ్ జీబీ ఉంటుందండి. దాన్ని ఫోటోలు తీస్తాం. కోర్స్ అదొక మెమొరీ. ఎవరితో అయినా ఫోటో దిగడం అనేది మెమొరీ. ఒకటి తీసుకుంటే సరిపోద్ది, టపటప 100 తీస్తాం. కానీ ఒక వారం రోజుల తర్వాత, 10 రోజుల తర్వాత ఆ మెమొరీ నుండి మొత్తం డిలీట్ చేస్తాం. కానీ ఈ మెమొరీ అనేది, ఇక్కడ ఉన్న జీబీ అనేది అన్లిమిటెడ్. ఇక్కడ మీరు ఎంత లెసన్ అయినా స్టోర్ చేసుకోవచ్చు, ఎన్ని ఫోటోలైనా ఇక్కడ ఫీడ్ చేసుకోవచ్చు, ఎంత జ్ఞానమైనా ఇక్కడ ఫీడ్ చేసుకోవచ్చు. ఇక్కడ డిలీట్ చేయాల్సిన అవసరం లేదు. మొబైల్లో ఉండే లిమిట్ ఇంతే. దాన్ని ఎంతవరకు వాడుకోవాలో అంతవరకే వాడుకోవాలి. అవునా కదా? నిన్న January 1 కొత్త సంవత్సరం అంటే ఒక 12 నెలల లిమిట్ అయిపోయి మళ్ళా కొత్తగా రిపీట్ అవుతుంది. అవునా కదా? మరి ఒక కొత్త సంవత్సరాన్ని ఎలా స్వాగతించాలి మనం? ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా శాకాహారులే. నేను మీ అందరినీ ఉద్దేశించి చెప్పడం లేదు, కానీ ఇది మనం ఇంకొకరికి నేర్పించాలి కనుక చెప్తున్నాను. నిన్న మార్కెట్లో నుండి వస్తుంటే కొన్ని వేల మూగజీవులు ఎంత విలవిలలాడుతున్నాయి అంటే, మన మనుషులమే కదండి, మానవత్వం లేదా మనకి ఉంది. అఫ్కోర్స్. ఎలా ఒక కొత్త సంవత్సరాన్ని రక్తపాతంతో ఆహ్వానిస్తారా? అర్థమవుతుందా? ఇది తెలియపరచాల్సిన బాధ్యత ఎవరిది? అంటే హింసతో ఒక కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తున్నామా? చెప్పండి. ఎంత హృదయ విదారకంగా ఉంది. ఒక పండగని హింసతో ఆహ్వానిస్తామా? హింసతో చేసుకుంటామా? అఫ్కోర్స్ వాళ్ళందరికీ తెలియదు. తెలియపరచాల్సిన బాధ్యత మన అందరిది. మరి ఏదైతే పత్రి సార్ తన గురువు దగ్గర ధ్యానం నేర్చుకొని వదిలేశారా, ఇంతమంది కోటాను కోట్ల మందిని ధ్యానుల్ని తయారు చేశారు. సో మనందరం శాకాహారులం. అందరినీ శాకాహారులుగా మారుద్దాం, అందరినీ ధ్యానులుగా మారుద్దాం. ఓకేనా? థ్యాంక్స్ అండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఓకే మేడం, కూల్. ఇంకొక మహిళ భద్రాచలం స్రవంతి వేదికను అలంకరించవలసిగా కోరుతున్నాం. మాట్లాడు. రెండు నిమిషాలు. ముందుగా మన గురువు పితామహ పత్రిజీ వారికి ధ్యానాభివందనాలు. ఆయన లేకపోతే మనమందరం ఇక్కడ కూర్చొని ఈ కొత్త సంవత్సరాన్ని ఇంత ఆనందంగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం కాదు. ఇంత గొప్ప ధ్యాన జీవితాన్ని ఇచ్చారు ఆయన. అలాగే ఈ ధ్యాన సదన్ 108 రాఘవ గారికి కూడా శుభాకాంక్షలు. మేము కొత్తగూడెం వచ్చిన కొత్తలో ఇక్కడ ఒక మంచి గ్రూపు పెద్దగా ఎప్పుడు ఉంటే బాగుండని అనుకునేదాన్ని కొత్తగూడెం వచ్చినప్పుడు ఫస్ట్లో. కానీ 1 ఇయర్ నేను ట్రై చేశాను. సుధాకర్ సార్ చాలా కష్టపడ్డారు కూడా, కానీ గ్రూప్ కాలే. కానీ భగవంతుడు, మన మాస్టర్స్ అంటారు కదా, ఎవరు ఎప్పుడు రావాలో అప్పుడు వస్తేనే ఆ పని జరిగిద్దని. రాఘవ సార్ రావడంతోనే మంచి సొసైటీ ఏర్పడింది. నిజంగా వారికి కృతజ్ఞతలు చెప్పాలి మనం అందరం తప్పకుండా. అలాగే నేను అంటే ఫస్ట్లో మామూలుగా మనం లేడీస్కి మెడిటేషన్ చెప్పేదాన్ని. చెప్తున్నప్పుడు వాళ్ళు చక్కగా మెడిటేషన్ చేసి వెళ్ళేవాళ్ళు, వెజిటేరియన్స్గా కూడా అయ్యేవాళ్ళు. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ సపోర్టు ఉండకపోయేది వాళ్ళకి. వీళ్ళొక్కళ్ళే మెడిటేషన్ చేసేవాళ్ళు, వాళ్ళు ఉండకపోయేది. సో
అంటే మనం ఇంకా దీన్ని కొంచెం అభివృద్ధి చేయాలి. అలాగే పిల్లలకి కూడా ఈ మెడిటేషన్ చెప్పాలి. ఫ్యామిలీస్లో కూడా పూర్తిగా ఈ జ్ఞానం అందాలి. మన దాకా అందింది కదా ఈ జ్ఞానం, ఇది ప్రతి కుటుంబానికి అందజేయాల్సిన బాధ్యత మనదే. మనం ఒక ఏరియాలో ఉన్నామంటే ఆ ఏరియా పూర్తి బాధ్యత మనదే. అందుకే మనం నిద్రపోతే మన ఏరియా నిద్రపోయినట్టే అనేసి నాకు అలా అనిపించేదన్నమాట. అనిపించేసి నా వంతు ప్రయత్నంగా మళ్ళీ అక్కడి నుంచి విద్యానగర్ నుంచి సుజాత నగర్ వెళ్ళిన తర్వాతకి కాలనీ మొత్తం పిలిచి మెడిటేషన్ నేర్పించాం. కొంతమంది జాయిన్ అయ్యారు, కానీ ఎక్కువ మంది అవ్వట్లేదు. కొన్ని రోజులు బ్రేక్ తీసుకున్నాక ఆ బ్రేక్ టైంలో కూడా ఖాళీగా అయితే లేను. స్పిరిచువల్ బుక్స్ అని కొంత ఆడియో బుక్స్ ద్వారా జ్ఞానాన్ని యూట్యూబ్ ద్వారా అందించినాం. దాని ద్వారా మంచి జ్ఞానం జనాలకి అంది చాలా మంది కృతజ్ఞతలు తెలియజేశారు. అప్పుడు నాకు మంచి ఇన్స్పైరింగ్ అనిపించింది. తర్వాత మళ్ళీ ఇక్కడతో ఆగిపోతే ఎట్లా, చిన్నపిల్లలకి తప్పకుండా ధ్యానం నేర్పాలనేది నా గోల్ అనమాట. ఆల్రెడీ నేను మణుగూరులో ఉన్నప్పుడు స్నేహలత మేడం నేను కలిసి ఇద్దరమే చాలా తిరిగేవాళ్ళం. స్కూల్స్కి తిరిగి మెడిటేషన్ నేర్పించేవాళ్ళం. మేడంకి మాట్లాడే అంత వాకింగ్ పవర్ ఉండేది కాదు, నాకు ఉండేది కాదు. కానీ మేడం ఏం చేసేవాళ్ళంటే నన్ను ముందుకు దోసేవాళ్ళు. వచ్చి రాని మాటలు అక్కడే నేర్చుకున్నట్లయిందనమాట. మొదటి ఆల్దిద్దినట్టు మేడం ఫోర్స్ వల్ల కొంత నేను నేర్చుకోవడం జరిగింది. ఆ తర్వాతకి మా సార్ కూడా వృత్తిరీత్యా టీచర్ అనమాట. ఆయన ఏ స్కూల్లోకి వెళ్తే ఆయన ఎమ్మటపడి ఆ స్కూల్లోకి వెళ్ళి అక్కడ స్కూల్లో మెడిటేషన్ నేర్పేసి వచ్చేవాళ్ళం. తర్వాతకి తెలిసిన టీచర్స్ ద్వారా కొన్ని స్కూల్స్ మేడం నేను తిరిగేవాళ్ళం. అలా అయిన తర్వాత ఇక్కడికి వచ్చాక మాత్రం ఆ పని స్టార్ట్ చేయలే. ఒకరోజు మన కవిత మేడము మేమందరం గ్రూప్గా వెళ్ళి మా సార్ పనిచేసిన స్కూల్లోనే ధ్యాన మహాచక్రం యాగం మహిళా ధ్యాన మహాచక్రానికి ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్ళాం. అప్పుడు అక్కడ మేడం సీతా మేడం హెచ్ఎంగా ఉన్నారు. ఆ మేడంని పర్మిషన్ అడిగాం. మేడం మేము మెడిటేషన్ నేర్పిస్తామంటే హ్యాపీగా చెప్పండి మేడం అని నేర్పించారు. తర్వాతకి మనకి చందాలు కూడా ఆమె వసూలు చేసి ఇచ్చారు. చాలా హ్యాపీగా అనిపించింది. అయితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ స్కూల్లో ప్రతిరోజు పద్ధతిగా ధ్యానం నడుస్తూ ఉంది, కంటిన్యూగా నడుస్తుంది. మా సారు మన పత్రి సార్ ఫ్లూట్ మ్యూజిక్తోనే అక్కడ మెడిటేషన్ నడుస్తూ ఉంటుంది అన్నమాట. తర్వాతకి ఇక లోకల్లో ఉన్న స్కూల్స్కి నేను ఇండ్ల దగ్గరికి వెళ్ళి ఎన్నిసార్లు మెడిటేషన్ చెప్పినా లేడీస్ కొంతమంది వస్తారు, కొంతమంది రారు. అయితే స్కూల్స్లోకి వెళ్ళి మెడిటేషన్ నేర్పుతున్నప్పుడు చాలా చిన్న పిల్లలు ఎల్కేజీ పిల్లల దగ్గర నుంచి 7th క్లాస్ ఉన్న స్కూల్కి వెళ్ళా. ఒకరోజు వెళ్ళినప్పుడు ఆ పిల్లలు సార్ అన్నారు, ఆ స్కూల్లో కరస్పాండెంట్ అన్నారు అనమాట, ఈ యూకేజీ పిల్లలు ఏం చేస్తారు మేడం, వాళ్ళు డిస్టర్బ్ చేస్తారు మెడిటేషన్ని, వద్దు 1st క్లాసు 2nd క్లాస్ నుంచి కూర్చోబెడదాం అన్నారు. లేదు సార్ వాళ్ళు కూడా రావాల్సిందే అని అన్నా. డిస్టర్బ్ అవుతుందంటే లేదు సార్ అవ్వదు, ఇప్పుడు మనం ఏ పని చేస్తుంటామో మన పిల్లలు నేర్చుకుంటారు కదా, అలాగే వీళ్ళందరూ మెడిటేషన్ చేస్తున్నప్పుడు వాళ్ళు చేసినా చేయకపోయినా చూస్తూ ఇన్స్పైర్ అవుతారు కదా, ఆ ఇన్స్పిరేషన్ ఇచ్చిన వాళ్ళం అవుతాం సార్, కానీ వాళ్ళని దూరం పెట్టద్దు, వాళ్ళని కూడా తీసుకురండి అని అంటే సరే అని ఓకే అని తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత అందరూ పిల్లలు కూర్చొని మెడిటేషన్ చేస్తున్నారు. ఈ ఎల్కేజీ పిల్లలు అర్థం కాకుండా అలా చూస్తూ ఉన్నారు కళ్ళు తెరిచి. నేను చిన్నగా వెళ్ళి సైగ చేసి కళ్ళు మూసుకోండి అంటే కళ్ళు మూసుకొని 1-2 సెకండ్స్ చేస్తూ కళ్ళు తెరుస్తూ ఉన్నారు. మొత్తానికి అందరూ సైలెన్స్, పిన్ డ్రాప్ సైలెన్స్తో అంత చిన్న పిల్లలు చాలా బాగా మెడిటేషన్ చేశారనమాట. చాలా హ్యాపీ అనిపించింది. అది అంతటితో అయిపోలేదు, ఇంటికి వెళ్ళి వాళ్ళ మమ్మీస్కి నేర్పించారు వాళ్ళందరూ. తర్వాతకి వాళ్ళ మమ్మీలు మీరు స్కూల్లో మెడిటేషన్ నేర్పించారంట అంటే మీరు ఇన్ని రోజులు మా బజార్లోనే మెడిటేషన్ నేర్పిస్తున్నారు కానీ మాకు అర్థం కాలేదు, మేము ఇప్పుడు నేర్చుకుంటాం అనేసి అడిగారు వాళ్ళు. అడిగితే అంటే నేను చెప్తే అవ్వంది, పిల్లలు చెప్తే కూడా అవుతుంది అనేది అర్థమైంది. అంటే మనము ఎవరికి చెప్తున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, మెడిటేషన్ నేర్పడం అనేది ఇంపార్టెంట్.
పిల్లలకి చెప్తామా, పెద్దలకి చెప్తామా, ఏజ్డ్ వాళ్ళకి చెప్తామా, ఏదో ఒకటి చేయాలి. కళ్ళు మూసుకొని మనం ఇంట్లో కూర్చుంటే ఉపయోగం ఉండదు. మనం చేస్తూ ఉంటూనే ఉన్నాం, ఇన్నేళ్ళు చేస్తూనే ఉన్నాం కదా. మనం నేర్చుకున్నది ఎప్పుడు మరి వెళ్ళేది బయట ప్రపంచానికి కదా. అదే నాకు అనిపించింది అనమాట. ఆ తర్వాతకి వాళ్ళు చాలా డౌట్స్ కూడా అడిగారు మెడిటేషన్ గురించి. నేను వాళ్ళ డౌట్స్ అన్నీ క్లియర్ చేసిన తర్వాతకి మేము కూడా మెడిటేషన్ చేస్తాం ఈ రోజు నుంచి అని వాళ్ళు నాతో అన్నారు అనమాట. అలా అనిపించింది. తర్వాత ఇంకో కాలేజీకి వెళ్ళిన తర్వాత మన ధ్యాన జగత్ బుక్ ముందు పెట్టాను, అక్కడ ప్రిన్సిపాల్ సార్ ముందు పెట్టాను. నాకు అసలు కాలేజెస్కి వెళ్ళడం అనేది ఫస్ట్ టైం. అంటే చిన్నపిల్లలకి నేర్పించాము 10th వరకు, కానీ పెద్ద పిల్లలకి నేర్పించలేదు, కొంచెం భయం అనిపించింది. ఆ బుక్ తీసుకెళ్ళి సార్ ముందు పెట్టాను. ఆ బుక్ చూసి పత్రి సార్ మెడిటేషనా అన్నారు ప్రిన్సిపాల్ సార్. అవును సార్ అన్నాను. ఈయన నాకు ఆల్రెడీ గురువు, నేను డిగ్రీలో ఉన్నప్పుడు సార్ దగ్గర మెడిటేషన్ నేర్చుకున్నా అని అనేసరికి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నేను చెప్పాల్సిన విషయం ఈ బుక్ చెప్పేసింది, నా పని అయిందిలే అనుకున్నాను. తర్వాతకి మీరు ఇప్పుడు దేనికోసం వచ్చారంటే, సార్ మీ పిల్లలకి మెడిటేషన్ నేర్పాలని అనుకుంటున్నాం అని అంటే, ఓకే మేడం మీకు పర్మిషన్ గ్రాంటెడ్, కాకపోతే నేను పైన మాకు అధికారులు ఉంటారుగా వాళ్ళని అడిగి నేను మీకు డేట్ ఫిక్స్ చేసి చెప్తా అంటే, ఓకే సార్ థ్యాంక్ యూ అని చెప్పేసి వచ్చేసిన. తర్వాతకి ఆయన నెక్స్ట్ డే ఫోన్ చేసి రండి అని అన్నారు. తర్వాతకి మేము వెళ్ళి ఆ కాలేజ్ మొత్తం పిల్లలు అందరూ కూడా సైలెన్స్తో చాలా బాగా మెడిటేషన్ చేశారు. నాకు అనిపిస్తుంది నేను నేర్పిస్తున్నానా, వాళ్ళ దగ్గర నేను నేర్చుకుంటున్నానా అని అనిపించింది. అంటే అంత చక్కగా కొత్త వాళ్ళు అయినప్పటికీ కూడా అంత బాగా మెడిటేషన్ చేస్తున్నారు. మళ్ళీ ఇంకొక కాలేజీకి వెళ్ళినప్పుడు ఓకే ఇది ఒక ఎక్స్పీరియన్స్. అయితే ధ్యాన జగత్ బుక్కే ఎక్కడికి పోయినా ఈ ధ్యాన జగత్ బుక్ ఒక పాంప్లెట్ ఇది ఇచ్చిన తర్వాతకి ఆయన అన్నారు తీసుకొని ఇంటికి వెళ్ళారట. ఆ సారు వాళ్ళ వైఫ్ ఆ బుక్ మొత్తం చదివేసి వెజిటేరియన్ అయిపోయారట. నెక్స్ట్ డే వచ్చి, మేడం మీరు ఈ బుక్ ఇచ్చారు ఇంటికి తీసుకెళ్ళాను, మా ఇంట్లో నాన్ వెజ్ బంద్ అయింది, మొన్న నెల అయింది, నాకు బ్యాక్ పెయిన్ ఉంది, తగ్గిపోయింది మేడం, ఆమె వండడం లేదని చెప్పారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినాను. అది మనం ధ్యాన విద్యార్థి అనే ప్రోగ్రాం ప్రస్తుతం మేము మెడిటేషన్ నేర్పుతున్నాం. దానికోసం ఇంకొంతమంది మాకు సహకారాన్ని అందిస్తే లోకల్లో మేము ఇంకొంచెం చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. మీ అందరి సహకారం కావాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలండి. నేను మాట్లాడను అనడానికి అనలేక సార్ పిలిచినందుకు సార్కి గౌరవిస్తూ, అలాగే ఇది జ్ఞానవేదిక, మరి ఇక్కడికి పిలిచినప్పుడు రావాల్సినది ఉంది కాబట్టి వచ్చాను. మరి రాఘవ సార్కి, శరత్ సార్కి, కవిత మేడం, శ్రీదేవి మేడం, లహరి, భవానీ, సరిత, మురళి, అసలు ఎప్పుడు మేము ఈ మెడిటేషన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఏదైతే కొత్తగూడెంలో హ్యాపీ సండే అని స్టార్ట్ చేసిన ఒక్కళ్ళు వచ్చినప్పుడు కూడా మేము వచ్చాం. ఒక్కళ్ళు వచ్చినప్పుడు తడికళ్ళల్లో ధ్యానం చేయించినప్పటి నుంచి కూడా మేము వస్తూనే ఉన్నాం. ఈరోజు ఇంత అద్భుతంగా, ఇంత అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని రాఘవ గారు మన కొత్తగూడెం టీం నడిపిస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. మరి నాకు ఎంతో గౌరవిస్తారు మన కొత్తగూడెం మాస్టర్స్, మన భద్రాచలం శ్రీనివాసు. అంటే గౌరవం అని కాదు, ఒక ఫ్రెండ్, ఒక సిస్టరు అన్నీ నన్ను అలా తీసుకుంటారు. అది నాకు చాలా ఇష్టం. అందుకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ధ్యాన కార్యక్రమాలు అంటారా, ధ్యానం నేను మొదట్లో హెల్త్ కోసం ధ్యానం చేశా. ఆ హెల్త్ వచ్చింది, కానీ తెలుసుకున్నది ఏంటి అని అంటే సాధన చేయగా ఒక హెల్త్ కోసం కాదు, అంతకు మించింది తెలుసుకున్నాను. మరి దానికోసం ఇప్పుడు సాధన చేస్తున్నాను. ఆ సాధనని నాకు ఉన్న సమయాన్ని పంచడానికి ప్రయత్నం చేస్తున్నాను. మొన్న డిసెంబర్ 21 సార్ మెడిటేషన్ డే రోజు ఒక హాస్టల్కి వెళ్తే ఆల్రెడీ ఒక హెడ్ మాస్టర్ గారు అక్కడ మెడిటేటరు, ఒక స్కూల్ టీచర్ మెడిటేటరు, డ్రిల్ మాస్టర్ మెడిటేటరు. వాళ్ళు మేము వెళ్ళిన తర్వాత తెలిసింది అది. వాళ్ళు ముగ్గురు మెడిటేటర్లు అయి ఉన్నారు, కానీ అక్కడ పిల్లలకి మెడిటేషన్ నేర్పించట్లే. మేము వెళ్ళి చెప్పిన తర్వాత
నెక్స్ట్ డే నుంచి వాళ్ళు నిజంగా మేము ఇక్కడ ఉన్నాం మేడం, మీరు మమ్మల్ని కొంచెం తట్టి లేపినట్టు అయింది, మేము కంటిన్యూషన్గా మెడిటేషన్ చేపిస్తున్నారు. మరి అదే ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్తున్నాము. ఎట్లా అంటే హై స్కూల్స్ 10th బ్యాచ్లు బయటికి వెళ్తాయి కాబట్టి వాళ్ళందరినీ కవర్ చేయాలని నేను డిసైడ్ అయినా. నాకున్న సమయాన్ని ఇలాగా ఉపయోగిస్తున్నాను. ఎక్కడ ధ్యానం చెప్పడానికి వీలైతే అక్కడ చెప్పుకుంటూ అయితే వెళ్తాను. నాకు ఇచ్చిన అవకాశానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. చెప్పనని చక్కగా చెప్పిన కూర్చో. స్రవంతి. My dear masters, my dear gods, my dear co-creators. నా పేరు శ్రవంతి, భద్రాచలం. ఇక్కడికి వచ్చిన మాస్టర్స్ అందరూ కూడా నిన్నటి నుంచి చాలా ఓపికగా ఎంతో జ్ఞానాన్ని నేర్చుకుంటూ ప్రతి ఒక్క గురువుని కూడా ఆహ్వానించుకుంటూ ఎంతో విలువైన సంపద అంటే జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నాం. సో దీనికి మనకింత విలువైన సంపదను ఇచ్చిన కొత్తగూడెం మాస్టర్స్ 108 పిరమిడ్ ధ్యాన సదన్ రాఘవ్ గారి ఫ్యామిలీకి, శరత్ గారి ఫ్యామిలీకి, మిగతా మురళి గారి ఫ్యామిలీ అందరికీ కూడా ఒక్కసారి గట్టిగా చప్పట్లతో వారికి ధన్యవాదాలు తెలుపుకుందాం. అలాగే మనం పత్రి సార్ని గురుగారు అనుకుంటున్నాం. యాక్చువల్లీ ఆయన గురువుగారు కాదండి, మన ఫ్రెండ్, మన స్నేహితుడు. ఈ ప్రపంచంలో అత్యంత విలువైనది ఒకటే ఒక రిలేషన్. ఏంటండి అది? ఫ్రెండ్షిప్. అవునా కదా? దీనికి మించింది ఇంకేమైనా ఉందా? సో అట్లాంటి మంచి స్నేహితుడు దొరికినందుకు నేను ఈ రోజున చాలా గర్వపడుతున్నాను, చాలా ఆనందిస్తున్నాను, చాలా సంతోషిస్తున్నాను. సో అలాంటి ఫ్రెండ్ దొరికినందుకు అంటే నేను ఆ ఫ్రెండ్ దగ్గర చాలా నేర్చుకున్నాను. నేను చాలా చిన్న వయసులోనే నాకు ఇలాంటి మంచి ఫ్రెండ్, గొప్ప ఫ్రెండ్ దొరికాడు. నేను వంట ఎలా చేయాలి, ఎలా వడ్డించాలి, ఎంతమంది ఏ టైంకి వచ్చినా సరే చాలా ఓపికగా సహనంతో మనం ఆ టైంకి వాళ్ళందరికీ ఏర్పాటు చేయడం, ఎన్నో శాకాహార ర్యాలీలు చేసుకోవడం, ఎన్నో క్లాసులు పెట్టుకోవడం, మిగతా గురువులని మిగతా సంస్థ నుంచి పిలుచుకున్న గురువులందరినీ కూడా ఎలా ఆహ్వానించుకోవడం, ఎలా గౌరవించుకోవడం అనేది ఆయన దగ్గరే నేర్చుకున్నాం. మన కుటుంబంలో మన తల్లిదండ్రుల తరపు నుంచి చాలా రిలేషన్స్ ఉంటాయండి. పెద్దనాన్న, చిన్నాన్న, అమ్మమ్మ, నాయనమ్మ, అక్క, చెల్లి, తమ్ముడు, బావ, బామ్మర్ది, ఇలాంటి రిలేషన్స్ ఒక సర్కిల్ వరకు ఆగిపోతాయి. ఆ సర్కిల్ అనేది ఇంకా పెరగదు. కానీ ఈ ధ్యానంలోకి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎన్నో కుటుంబాలని, మన ఆత్మబంధువులందరినీ కూడా ఎంతోమంది స్నేహితులను సంపాదించుకునే మార్గాన్ని నేర్పించిన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి మనం ఏమి ఇచ్చినా తక్కువే. అవునంటారా కాదంటారా? నిన్న మనం ప్రత్యూష సుబ్బారావు గారిని వారి క్లాస్ 2 hours విన్నాము. సో అక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటండి? 2. పెదాలపైన చిరునవ్వు, రెండోది చెప్పండి. ఒకటి నేను చెప్పేసాను, రెండోది మీరు. నిన్న క్లాస్ విన్నాం కదా. ఏంటండి? ఏది వచ్చినా మన మంచికే, అంతేనా? దాన్ని మనం మార్చగలమా? జరిగిన దాన్ని జరిగిపోయింది, దాన్ని మార్చలేం. వచ్చేదాన్ని ఆపకుండా ఉండలేం. ఇప్పుడు జరుగుతున్న దాన్ని ఏమన్నా ఆపగలుగుతామా? ఆపలేం. కాబట్టి ఏమొచ్చినా మన మంచికే అని పాజిటివ్ మైండ్తో, పాజిటివ్ థాట్తో తీసుకోవడమే మన ఫ్రెండ్ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు నేర్పించారు. కాబట్టి 2024లో జరిగిన కార్యక్రమాలన్నీ మనం నిన్నటి నుంచి మాట్లాడుకున్నాము. ఇక రేపు రాబోయే ధ్యానయుగం, జ్ఞానయుగం, పిరమిడ్ యుగం గురించి మనం ఏమేం కార్యక్రమాలు చేయాలో అందరూ కూడా ఒక యూనిటీగా కలిసి
కార్యక్రమాలు ఎలా పెట్టాలి, ఎలా చేయాలి, కొత్త వాళ్ళకి ధ్యానాన్ని, జ్ఞానాన్ని ఎలా అందివ్వాలి అనే దాని గురించి మనం అందరము చర్చించుకుందాం. సో ఇంకా ఎక్కువ టైం లేదు. నాకు ఇలాంటి గొప్ప అవకాశాన్ని ఇచ్చిన హనుమంతరావు గారికి, అలాగే కొత్తగూడెం మాస్టర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రవంతి. అనుభవమే ఏదైనా కూడా చాలా 2 మాటలు మాట్లాడినా కూడా చక్కగా మాట్లాడింది. ఓకే, ఇంకొక మాస్టర్తోని మన భద్రాచలం సుబ్బారావు గారు ప్రెసిడెంట్ గారితో తీసుకుందాం మెసేజ్. అలాగనే కొద్ది క్షణాల్లో ఇదే వేదిక మీద కూచిపూడి డ్యాన్స్ ఉంటుందండి పాలవంచ పిల్లలతోని. మరి ఎవరు కూడా వెళ్ళొద్దు. తర్వాత టీ బ్రేక్ ఉంటుంది. ఇది అయిన తర్వాత వెనకాల అయిన తర్వాత సుబ్బారావు గారు అయిన తర్వాత పిల్లలు వస్తున్నారు, వాళ్ళ దగ్గర డ్యాన్స్ తీసుకుందాం. ఆ తర్వాత టీ బ్రేక్ ఉంటుంది. ఎవరు కూడా కదలొద్దండి. చిరునవ్వులతో బ్రతకాలి, చిరంజీవిగా బ్రతకాలి. చిరునవ్వులతో బ్రతకాలి, చిరంజీవిగా బ్రతకాలి. ఆనందాలను అన్వేషిస్తూ అందరి కోసం బ్రతకాలి, అందరినీ బ్రతికించాలి. చిరునవ్వులతో బ్రతకాలి, చిరంజీవిగా బ్రతకాలి. నీకు బరువైతున్నా ఆనందించుకో, బరువేదైన గుడితో నలుగురితో పంచుకో. తలతో లేని జీవితమంతి అడుగే లేక అవలీలగయే గెలుపు రాదులే. నిండినట్టు ఎవరెస్తైనా నేల నుండి మొదలవుతుంది. నమ్ముకో అదృష్టాన్ని, నమ్ముకో ధైర్యాన్ని. ఉరకలు వేసే కిరణం జీవితం. చిరునవ్వులతో బ్రతకాలి, చిరుదివ్వెలుగా వెలగాలి. చిరునవ్వులతో బ్రతకాలి, చిరుదివ్వెలుగా వెలగాలి. లోకం నిండిన శోకం తుడిచే వేగములా ఉదయించాలి, గుండెల్లో కురిపించాలి. చిరునవ్వులతో బ్రతకాలి, చిరంజీవిగా బ్రతకాలి. ఎదిగే పక్షి రెక్కకు సహజం ఎగిరే లక్షణం. వదిలేస్తుంది నిన్నటి కూటిని కదిలే ఆ క్షణం. ఏది నీది కాదని అనుకో ఏదో నాటికి, అయినా రేపు మిగిలే ఉంది ఆశావాదికి. కొమ్మలన్నీ చుక్కల వైపే కోరి కోరి చూస్తున్నా, మట్టితోటి అనుబంధాన్ని చెప్పుకోగలగా. చీడలే నీడలై వీడకున్నా, అందరి బృందావనమే జీవితం. చిరునవ్వులతో బ్రతకాలి, శ్రీకారంలా బ్రతకాలి. చిరునవ్వులతో బ్రతకాలి, శ్రీకారంలా బ్రతకాలి. గతమంతా కనుమరుగవుతున్న నిన్నటి స్వప్నం నిలవాలి, నీ సంకల్పం గెలవాలి. చిరునవ్వులతో బ్రతకాలి, చిరంజీవిగా బ్రతకాలి. ఆశే నిన్ను నడిపిస్తుంది ఆకాశానికి, ఆశే దారి చూపిస్తుంది అవకాశానికి.
ఆశే నీకు లక్ష్యం చేరే అస్త్రం మిత్రమా, ఆశే నీకు ఆయువు పెంచే అమృతం నేస్తమా, ఆశ వెంట ఆచరణుంటే అద్భుతాలు నీ సొంతం, ఆగమర్చి నిదురిస్తుంటే అందనే వసంతం, నిప్పులే గుండెలో నిండుతున్నా ఉప్పొంగే జలపాతం జీవితం, చిరునవ్వులతో బ్రతకాలి, చిగురాశలతో బ్రతకాలి, చిరునవ్వులతో బ్రతకాలి, చిగురాశలతో బ్రతకాలి, అన్ని విజయం అనివార్యమని ఆశిస్తూ బ్రతకాలి, ఆశయాన్ని బ్రతికించాలి, చిరునవ్వులతో బ్రతకాలి, చిరంజీవిగా బ్రతకాలి. కొడితే కొట్టాలి రా సిక్స్ కొట్టాలి, అడితే ఆడాలి రా తప్పాడాలి, కొడితే కొట్టాలి రా సిక్స్ కొట్టాలి, అడితే ఆడాలి రా తప్పాడాలి, బాధేదైనా కానీ ముందుకెళ్ళాలి, పోటీ ఉన్నా కానీ గెలుపొంది తీరాలి, చరిత్రలో నీకు కొన్ని పేజీలుండాలి, చెయ్యాలి నటరాజులాగా, నవ్వే చిందాలి నెలరాజులా, మనసే పుట్టాలి మహారాజులాగా, ఊసే పోవాలి రాజు తెడాలని, కొడితే కొట్టాలి రా సిక్స్ కొట్టాలి, ఆడితే ఆడాలి రా తప్పాడాలి. చెయ్యి ఉంది నీకు చెయ్యి కలిపేటందుకే, ఉన్నది ఇంకొకరికి దాన్ని చూపేటందుకే, మాట ఉంది నీకు మాటిచ్చేటందుకే, మనసున్నది ఆ మాటను నెరవేర్చేటందుకే, ఆరాటం నీకుంది ఏమనైనా చెయ్యడానికే, అభిమానం ఉంది ఎంతకైనా నడపడానికే, ప్రాణం దేహం జీవం నీ తరుణ ప్రేమకే, చేసే కష్టానికి నువ్వే చెయ్యాలి, పొందే ఫలాన్ని పండించాలి, అందరి సుఖాన్ని నువ్వే చూడాలి, ఆవిడి రాగని చెమటతోనే చెప్పేయాలి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం సార్కి. పత్రి సార్ క్రికెట్ ఆడారు, డ్యాన్స్ వేశారు, మనం కూడా క్రికెట్ ఆడాలా, డ్యాన్స్ చేయాలా, పాటలు పాడుకోవాలా, జ్ఞానాన్ని నేర్పాలా ప్రజలందరికీ. మరి ఇంకొక మాస్టరు సుబ్బారావు గారు, మండల ప్రెసిడెంటు, భద్రాచలం, చాలా గొప్పగా కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ఎన్నో అక్కడ ఎంతోమందిని ధ్యానం చేపిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మరి ధ్యాన మహాయాగానికి కూడా మరి మొన్న ఎన్నో కార్యక్రమాలు చేశారు. వారి మాటల్లో వారి అనుభవంలో మనం తీసుకుందాం. తర్వాత టీ బ్రేక్ ఉంటుంది. టీ బ్రేక్ తర్వాత కూచిపూడి డ్యాన్స్ ఉంటుంది పిల్లలది. ఆ తర్వాత మళ్ళీ సాయంత్రం 6 గంటలకి సీతా మేడంతోనే మరి ఇక్కడ కూచిపూడి డ్యాన్స్ చాలా గొప్పగా నడుస్తుంది. అంతకంటే ముందు మరి ఖమ్మం నుంచి రఘురాం ప్రసాద్ గారు అలాగే సరోజిని మేడం గారు కూడా వస్తున్నారు. వారి మెసేజ్ కూడా మనం తీసుకుందాం. ఇప్పుడు సారు భద్రాచలం సుబ్బారావు గారి మెసేజ్ తీసుకుందాం. థ్యాంక్ యూ అండి. ముందుగా మన గురువు గారైన సుభాష్ పత్రిజీ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. రెండోదిగా మన కొత్తగూడెం 108 పిరమిడ్ రాఘవ గారికి జన్మదిన శుభాకాంక్షలు.
ఇంత 2 రోజుల నుంచి ఎంతోమంది మాస్టర్స్, సీనియర్ మాస్టర్స్ వచ్చి ఎంత అద్భుతమైన జ్ఞానాన్ని మనకి అందించారంటే అసలు ఎక్కడికి వెళ్ళినా ఇటువంటి ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని మనం వినలేము, జీర్ణించుకోలేము. ఇప్పుడు ఈ 2 రోజులు ఉన్న జ్ఞానాన్ని మనం ఎంత తీసుకున్నామో, ఎంత ఉపయోగించి దాన్ని మన జీవితంలో వినియోగించుకుంటామో మన మీద ఆధారపడి ఉంటుంది. కానీ నాకు ఇక్కడ 10 నిమిషాలు టైం ఇచ్చారు. నేను భద్రాచలం, నన్ను నేను పరిచయం చేసుకుంటున్నా. భద్రాచలం, నా పేరు సుబ్బారావు అండి. నన్ను ఈ సంవత్సరం పిరమిడ్ సొసైటీ ప్రెసిడెంట్గా నియమించుకున్నారు శ్రీనివాస్ గారు. నేను ఎల్ఐసి చేస్తా, భౌతిక జీవితం పరంగా నేను ఎల్ఐసి ఫీల్డ్. నాకున్న ఎల్ఐసి ఒత్తిళ్ళకి నేనేం చేయగలను సర్వీసు, నాకెందుకు ఈ పదవి ఇచ్చారంటే దానికి ఏదైనా న్యాయం చేయాలి కదా అని నేను చాలా రోజులు పోస్ట్ పోన్ చేశాను. అయినా నాకు తప్పదు అని చెప్పేసి శ్రీనివాస్ బావ అంట. నేను శ్రీనివాస్ గారు 2015 నుంచి వాళ్ళకి కనెక్ట్ అయ్యి భద్రాచలం, అంతకుముందు నేను వెంకటాపురంలో ఉండేవాడిని. అక్కడి నుంచి 2015లో వచ్చాను. వచ్చిన దగ్గర నుంచి శ్రీనివాస్ బావ కనెక్ట్ అవటం, అక్కడి నుంచి ఆ శ్రీనివాస్ బావ చేసే సేవల్లో పాల్గొని ఎన్నో శాకాహార ర్యాలీలు, ఎన్నో క్లాసులకు అటెండ్ అయ్యి ఎంతో జ్ఞానాన్ని మరి తెలుసుకుంటూ తెలియజేస్తూ నా యొక్క ఎల్ఐసి ఫీల్డ్లో వెంకటాపురం, చెర్ల, ఇటు విఆర్పురం వెళ్ళిన కాడల్లా నేను క్లాసులు చెప్పటం, వెంకటాపురం, ఆలుబాక ఎక్కువగా నేను క్లాసులు చెప్తున్నాను. అవకాశం దొరుకుతుంది అటు వెళ్ళినప్పుడు. ఇప్పుడు నేను క్లాస్ చెప్పడానికి, నేను మెసేజ్ ఇవ్వడానికి నేను ఈ స్టేజ్ మీదకి రాలేదు, ఎందుకంటే తక్కువ టైం ఉంది కాబట్టి. మరొకసారి రాఘవులు గారు అవకాశం ఇస్తే ఏ ఆదివారం మనం మంచి మెసేజ్ ఇద్దాము. ఒక 1 అవర్ 2 అవర్స్ సరిపోదు, నాకు 3 అవర్స్ అయితే సరిపోద్ది అన్నట్టు ఉంటుంది. కాబట్టి 10 నిమిషాలు నేను పాటలు ఉన్నాయి, ఒక 3 పాటలు అద్భుతంగా, అందులో చాలా మెసేజ్ ఉంది. పాటలంటే పాటలు కాదు, ఆ మెసేజ్ని మీరు ఎలా తీసుకుంటో ఇంకా మీ ఇష్టానికి వదిలేస్తా నేను. అద్భుతమైన మెసేజ్ అది. ఎందుకు అంటే పత్రి సార్ కూడా ఒక పాటను తీసుకొని వచ్చి ఆ పాటలోని ఆ యొక్క దృక్పథాన్ని ఆయన అర్థం చేసుకొని ఆ పాటని బాగా రీసెర్చ్ చేసి ఆ పాట పాడి మనకి అప్పచెప్పారు, తెలియజేశారు ఆ పాటలో ఉన్న అర్థాన్ని. అలాగనే నేను కూడా కొన్ని పాటలు తీసుకున్నా, అంటే ఇప్పుడు పాడేది 3 పాటలే, కానీ అందులో అర్థాలు అంతరార్థం చాలా ఉంటుంది. ఓకే అండి. మనము రామకృష్ణ పరమహంస అనే పేరు వినున్నాం. రామకృష్ణ పరమహంస అంటే ఆయనకి పరమహంస అని ఎందుకు వచ్చింది బిరుదు అంటే, హంస పాలల్లో నీళ్ళను వేరు చేసి పాల వరకే తాగిద్ది. అలాగనే ధ్యానం కూడా శ్వాస మీద ధ్యాస అంటే హింసను వదిలి హంసను పట్టుకోమని గురువుగారు చెప్పారు. హంస అంటే శ్వాస ద్వారా మనలో ఉన్న అన్ని చెడు గుణాలన్నీ వెళ్ళిపోయి మంచి లక్షణాలు ఏర్పడతాయి. ఆ మంచి లక్షణాలే మనం జీవితంలో అనుభవించుకునే పద్ధతి. ఈ సొసైటీలోకి వచ్చిన కాడి నుంచి అద్భుతమైన జ్ఞానాన్ని తీసుకొని మరి ఈ జీవితాన్ని మరి అద్భుతంగా, ప్రాపంచిక జీవితాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళడానికి ఎంతో దోహదపడుతున్న ఈ గురువు గారికి ఒకసారి క్లాప్స్ కొడదామండి. పరమహంస అనే పేరు మీద ఒక పాట ఉందండి, ఆ పాట పాడతాను. దాంట్లో అర్థం, మెసేజ్ చాలా అద్భుతంగా ఉంటుంది. పరమహంసను కాను, పండితుడను కాను, హరికీర్తన తప్ప వేరేది ఎరుగను, మానవా ఏమున్నది ఈ దేహం, ఇది రక్తమాంసముల అస్థి పంజరం, దేనిపై ఏలరా ఈ వ్యామోహం, మానవా ఏమున్నది ఈ దేహం. నవమాసాలు కడుపున జరబడి నవరంధ్రాలతో భువిపై దిగబడి నవనవలాడే జవజవలాడే నశించే బొమ్మరా ఈ నర జన్మ, మానవా ఏమున్నది ఈ దేహం. ఊపిరాడే వరకే నాది నేను అనే మమకారం, ఆపై వల్ల కాటిలో ఉండవు ఏ తేడాలు,
మట్టి మట్టిలో గాలి గాలిలో మాయమౌ బొమ్మరా ఈ నర జన్మ మానవా ఏమున్నది దేహం వచ్చేటప్పుడు నీతో తెచ్చేదేమి లేదు పోయేటప్పుడు నీతో తీసుకుపోయే దశలే లేదు ఈ రాకపోకల చీకటి దారిలో దివ్యరా విటలుని దివ్యధామం మానవా ఏమున్నది దేహం ఇది రక్త మాంసముల అస్థి పంజరం దీనిపై ఏలరా ఈ వ్యామోహం మానవా ఏమున్నది దేహం. ఓకే అండి. ఇంకొక పాట ఉందండి, వాల్మీకి. అందరికీ తెలుసా కదండి వాల్మీకి వస్తుంది. అందులో సవ్యసాచి ఎవరండి? అర్జునుడికి ఇంకొక ఆయనకి వ్యతిరేకంగా ఇంకొక అతను వచ్చాడు.